ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి సందర్భంగా మన పార్వతీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవాలయంలో తెల్లవారి 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు జరపబడతాయి. అలాగే రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు కూడా లింగోద్భవ కాలం వరకు కూడా అత్యంత వైభవపేతంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. కావున భక్తులు యావన మంది కూడా ఉదయం అయితే ఉదయం వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోవచ్చు. లేదా రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చేయించుకొని ఉపవాసం అంటే కేవలం అంటే పళ్ళు గాని, జ్యూసులు గాని ఎటువంటివి ఏవైనా సరే తీసుకొని కొబ్బరి నీళ్ళు, పాలు, టీ, కాఫీ కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నవారేంటంటే పలహారం ఏదైనా ఉట్టి ఇడ్లీ అలాంటివి ఏమైనా తిని, పళ్ళవి తిని రాత్రంతా జాగారం ఉండి ఇది అయ్యేసరికల్లా మనకి తెల్లవారి 1 అయిపోతుంది. స్వామివారికి విశేషమైన భస్మాభిషేకం కూడా ఉంటుంది. ఆ భస్మాభిషేకం, స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం ఇవన్నీ కూడా వైభవంగా నిర్వహింపబడతాయి. సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం కూడా జరుగుతుంది. జాగరణ అవుతుంది. అభిషేకం చూసినట్టు ఉంటుంది కాబట్టి, తదనంతరం కొంతమంది సముద్ర స్నానం చేస్తున్నారు. కొంతమంది అంటే మీ మీ యొక్క ఆచారం బట్టి మీరు చేసుకోవచ్చు. ఉండి 2 గంటల నుంచి కూడా మళ్ళీ ఉదయం సూర్యోదయం అంటే సోమవారం తెల్లవారి సూర్యోదయం వరకు నిర్వహింపబడి అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని, స్నానం ఆచరించి, స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే, ఆ యొక్క మహాశివరాత్రి జాగరణ, ఉపవాస దీక్ష పూర్తవుతుంది. కావున భక్తులు ఈ శాస్త్ర ప్రకారం ఈ రకంగా ఆచరణ చేసి, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది, ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి, స్వామివారు సదాశివుడు మన దేవాలయంలో పార్వతీ చంద్రమౌళీశ్వర స్వామివారు చంద్రుడి యొక్క నామం అంటే చంద్రుడి యొక్క అంశంతో స్వామివారి చంద్రమౌళీశ్వరుడు శృంగేరి, కంచి పీఠాలలో చంద్రమౌళీశ్వర ఆరాధన ఎక్కువగా జరుగుతుంది. మన దేవాలయంలో ఇటుపక్క గణపతి, అటుపక్క పార్వతీ అమ్మవారు, అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారు, అలాగే నందీశ్వరుడు, చండీశ్వరుడు సుశాస్త్రీయంగా మన దేవాలయంలో అన్ని రకాలుగా శాస్త్ర ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. అలాగే అభయ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. అలాగే జంట సర్పములు, కుజదోషాది, సర్పదోషాది ఎటువంటి దోషములున్నా సరే సర్పములకు, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకొని వివాహ విద్య, ఔన్నత్య, సుఖ జీవన, సంతాన, సౌభాగ్య కటాక్షములు అన్నీ కూడా స్వామివారు అనుగ్రహిస్తారు. కాబట్టి భక్తులు మన దేవాలయంకి విచ్చేసి, ఈ యొక్క కార్యక్రమంలో అన్నిట్లో కూడా పాల్గొని, ఈ యొక్క భావన భక్తులు అందరూ కూడా విచ్చేసి, విశాఖపట్నంలో బాజీ జంక్షన్ సుసర్ల కాలనీ అంటారండి. సుసర్ల కాలనీ అంటారు ఈ మార్గాన్ని. కాబట్టి భక్తులు మన దేవాలయంకి విచ్చేసి, స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.